ఓడించి తర్వాత వివేకానంద రెడ్డి చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డికి ఎంపీ ఇవ్వకూడదు, అవసరమైతే ఆ సీట్ ని వివేకానంద రెడ్డికి ఇవ్వాలి, లేకపోతే నాకు ఇవ్వలేకపోతే షర్మిలాకి ఇమ్మని చెప్పి గట్టిగా ఫైట్ చేసి భరించలేక ఓర్చుకోలేక వివేకానంద రెడ్డి పైన దాడి చేసి చంపేశారే. అదే ఆయన కూతురు అడుగుతా ఉంది సమాధానం చెప్పమని. అంటే కుటుంబం అంతా వాడుకున్న తర్వాత ఏ విధంగా ఎలిమినేషన్ చేశారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి కావాలని అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, తాతలు, అవ్వలను మాట్లాడుతూ మనల్ని మోసం చేసే దగాకోరు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, తల్లి గొప్పనా, కొత్తగా వచ్చిన భార్యతో ఇచ్చేసి తల్లికి పూర్తిగా అన్యాయం చేసింది నువ్వు మమ్మల్ని మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అవినాష్ రెడ్డి మేనత్త జగన్మోహన్ రెడ్డి గారి అత్త, ఆయన భార్య తల్లి. అదే మారిగా భారతి గారి మేనత్త అవినాష్ రెడ్డి గారి తల్లి కుండ మార్పిడి. ఈ జిల్లా వాళ్ళకందరికీ తెలుసు, రాష్ట్రమంతా తెలియాలి. మీ కుండ మార్పిడి చేసుకున్నాక, మీ తండ్రి చనిపోయినాక మీ కుటుంబంలో గొడవలు రాష్ట్ర గొడవలు కాదు. రాష్ట్రం వేరు, మీ కుటుంబం వేరు. ఆ గొడవలుంటే మీరు తేల్చుకోండి, కానీ మా మీద తోయిద్దని గట్టిగా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే, ఇతను ప్రతి ఒక్క ఎలక్షన్ లో ఏదో అమాయకుడిగా ఫేస్ పెట్టి మోసాలు చేసి తర్వాత ఘోరాలు చేసే ఘరానా అంతకుడు కాబట్టి మీకు ఈ విషయాలు చెప్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే ఈ రైల్వే కోడూరులో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు. నిస్వార్థంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకే ఒక కోరిక. ఇక్కడ జనసేన అభ్యర్థి శ్రీధర్ గారు ఉన్నారు. గుర్తు గాజు గ్లాసు అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక స్మగ్లర్ డెన్ గా తయారు చేశాడు. 5 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు విలువ చేసి ఎర్ర చందనం దొంగిలించిన దొంగలు ఇక్కడ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, కూటమి వస్తానే వీళ్ళందరికీ బేడీలేస్తా, ఎవరిని వదిలిపెట్టను, తప్పకుండా వీళ్ళ దగ్గర రికవర్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గులు అంటే, చిత్తూరులో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తికి మెల్లిగా మంచినీళ్ళ ఇచ్చా, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన దివాళా కోర్ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్రమ మైనింగ్ జరిగింది, అది చేస్తాం. బెస్తపల్లి చెయ్యేరు ఇసుక రీతుల నుండి అక్రమంగా ఇసుక కూడా దోచేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తాం. ఇది కాకుండా కోడూరు వెంకటగిరి రోడ్డు విస్తరణ పనులకు పూర్తిగాక ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది. ఈ రోడ్డు విస్తరణ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మామిడి, బొప్పాయి, అరటి సాగు ఎక్కువ, ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. తప్పకుండా కోడూరులో వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి, ముఖ్యంగా పండ్ల నుంచి ఏదైనా గాని ఏవైతే ఉన్నాయో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని పెట్టే బాధ్యత మాది. దీనికి ఏ విధంగా సబ్సిడీస్ ఇవ్వాలని ఇచ్చి పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తాం. మేమున్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చాం. మళ్లీ దాన్ని తీసుకొస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చిట్వేలి ప్రభుత్వ జూనియర్ కళాశాలని మంజూరు చేశాం, అది పూర్తి కాలేదు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదే మరి సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి బ్యాక్ వాటర్ ద్వారా పెనగలూరు, చిట్వేలి మండలాలకి
పూర్తిగా అన్ని చెరువులకు నీళ్లు నింపే బాధ్యత మేము తీసుకుంటామని మిమ్మల్ని కోరుతున్నా. ఇది కాకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మా నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేశాను. ఒకటి, ఇక్కడ చెంగల్రాయలు గారు ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడు 2019లో రాజంపేటలో పోటీ చేసిన అభ్యర్థి కొన్ని కారణాల వల్ల ఈరోజు అక్కడ పాలకొండరాయుడి కుమారుడు బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చాం. ఆయన్ని ఎంపీగానే పెట్టాలనుకున్నాం. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారో అడ్జస్ట్మెంట్స్ లో ఆయనకు అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒకటి ఆయనకు హామీ ఇస్తున్నా, గట్టిగా పనిచేయండి, పనిచేసి గెలిపించండి. మీ నాయకత్వాన్ని ఎప్పుడు గౌరవిస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడే చెప్తున్నా, ఆయనకు సముచితమైన న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా రూపానందరెడ్డి గారు ఉన్నారు. ఆయనకు కూడా చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో మీరు చెంగల్రాయలు విశ్వనాథం గారు మీరందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అఖండ మెజారిటీతో జనసేన అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిని గెలిపించమని మిమ్మల్ని కోరుతున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ 3 పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. ఎంత ఉత్సాహంగా మీరున్నారో అంత ఉత్సాహంతో ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి. ప్రతి ఒక్క ఓటు ఇక్కడ సైకిల్ లేదని ఎవరో అధైర్యపడకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఓటర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్క ఓటు పార్లమెంటుకు ఒక అనుభవం ఉండే వ్యక్తి, సమర్థవంతమైన వ్యక్తి, రాజంపేట పార్లమెంటుకు న్యాయం చేసే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించండి. ఎమ్మెల్యేగా శ్రీధర్ గారిని గెలిపించండి. ఇప్పుడే మా తమ్ముళ్లు పెట్టారు బోర్డు ఒకటి, కోడూరు రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో చేర్చమని కూడా పెట్టారు. నేను పక్కన రాజంపేటకి వెళితే రాజంపేటలో మాకు అన్యాయం జరిగింది, మాకు జిల్లా ఇవ్వాలని వాళ్లు పెట్టారు. నిన్న మదనపల్లికి పోతే మాకు పూర్తిగా అన్యాయం జరిగింది, మా మదనపల్లికి న్యాయం చేయమని వాళ్ళు అడిగారు. ఇవి చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాజంపేట